ప్రభువునందు సహోదరి సహోదరులకు ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. మీ యొద్దకు మీ హృదయాన్ని తడుతూ ఉండగా దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఈ క్లుప్తమైన దేవుని మాటలు విని మీరు మేలులు పొందాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి, నిర్లక్ష్యము చేయకండి. ప్రభువు రాబోతూ ఉన్నాడు. నీవు నేను మనందరం ప్రభువు రాకడకు సిద్ధపడాలి అని ఈ వర్తమానముల ద్వారా మన హృదయాలను పరీక్షించుకొని సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వినండి జాగ్రత్తగా. కీర్తన గ్రంథం 5వ కీర్తనలో 11వ శరణాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. విన్నారు కదూ? ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన ఆశ్రయములోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పాపము నిన్ను తరుముతూ ఉన్నది. నీలో ఉన్న దుర్గుణాలు నీకు నిలకడ లేకుండా చేస్తూ ఉన్నాయి. నీలో ఉన్న చెడ్డ కోరికలు నిన్ను పరుగులెత్తిస్తూ ఉన్నాయి. దురాశలు పేరాశలుతో అలసిపోయి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నా ఆశ్రయములోనికి రండి, నా దుర్గములోనికి రండి, నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఏమంటారు? ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు ఆశ్రయంగా ఉంటాను, నేను మీకు దుర్గంగా ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రేమగల దేవుడు చేతులు సాచి పిలుస్తూ ఉంటే మరి మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి, ఎందుకు ఆలస్యం చేయాలి అని మనవి చేస్తూ ఉన్నాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. పాపములో మానవునికి సరైన సంతోషం లేదు. తాత్కాలికమైన సంతోషం, అల్పకాలపు సంతోషం. అది తరువాత భయంకరమైన శ్రమ ఉన్నది. అందుకే దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభు ఆశ్రయంలోనికి వస్తే నిజంగా నీవు ఆనందాన్ని అనుభవిస్తావు, సంతోషాన్ని అనుభవిస్తావు అనేది పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న విషయం. అందుకే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు, ఆనందిస్తారు. వస్తావా? మరి ఈ సందేశం నిన్ను ప్రభు దగ్గరికి నడిపించాలి అని దేవుని ఉద్దేశం. ఏదో నిన్ను మతములోనికి నడిపించాలని కాదు, మత మార్పిడిలోనికని అనుకోకండి. అపోహలు విడిచిపెట్టండి. ఆయన నిన్ను తన ఆశ్రయములోనికి చేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. మనందరము పాపశాపముల చేత కొట్టబడిన వ్యక్తులం. సైతాను చేత నిలకడలేక తరంబడుతున్న వ్యక్తులు. కనుక ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రండి, అక్కడ శాంతి, నెమ్మది, సమాధానం, రక్షణానందం ఉన్నాయి. అందుకే పాపి సిలువ దగ్గరికి పరిగెత్తాం. ఎందాక పాపం వైపు పరిగెత్తుతావు? సిలువ వైపు పరిగెత్తు, సిలువ దగ్గరికి రా. సిలువ నీకు ఆశ్రయం. ఆయన రక్తము నీ పాపాల నుండి నిన్ను విడిపించగలదు. నీవే వారిని కాపాడుదు. ఆయన దగ్గరికి నీ వస్తే నిన్ను కాపాడుతాడు. నరకములో పడిపోకుండా, తీర్పులో పడిపోకుండా, దుష్టత్వములో ఉండకుండా కాపాడుతాడు. యేసు ప్రభు కాపాడే దేవుడు. అందుకే యేసు ప్రభు ఈ లోక ప్రాంగణములో నిలబడి నేను గొర్రెల మంచి కాపరిని అని పిలిచాడు. ఆయన కాపాడుతాడు, సంరక్షిస్తాడు, జీవితాలను బాగు చేస్తాడు. అందుకే నీవు వారి
కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేస్తారు. నిత్యము. ఈ లోకములో ఉన్న సంతోషం తాత్కాలికం, పాప భోగములు తాత్కాలికం. ఈ భోగాలు శాశ్వతం కాదు. దేవుడు ఇచ్చే ఆనందం శాశ్వతమైంది. పరలోక ఆనందం శాశ్వతమైంది. అందుకే ప్రభు అంటాడు, ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. అసలైన సిసలైన ఆనందం ప్రభు దగ్గర ఉంది. సైతానిచ్చే కృత్రిమ సంతోషంతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సోదరి సోదరుడా, రా, ఈ రోజైనా ప్రభు దగ్గరికి రా. ప్రభు వైపు తిరుగు. ప్రభువుకు నిన్ను సమర్పించుకో. యేసు రక్తము నిన్ను పిలుస్తూ ఉన్నది. శిలువ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రభువు కృప మనకు తోడయుండును గాక. ఆమేన్.